చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. హజీపూర్ మండలంలోని గుడిపేట్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ మోతిలాల్ ఉచిత చేప పిల్లల్ని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో 320 మత్స్య సహకార సంఘాలు ఉండగా ప్రస్తుతం 120 సొసైటీలకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీలకు 12 లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తామని, ఇప్పుడు 1 లక్ష చేప పిల్లలను ప్రాజెక్టులో వదిలినట్లు తెలిపారు. ఈ చేప పిల్లల వదలడం కార్యక్రమం ప్రారంభించినాము. ఇప్పుడు మొత్తం 320 సొసైటీలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఏరియాలో. ఈ 320 సొసైటీల్లో 120 సొసైటీలకు గాను ఈ మత్స్య పిల్లల ఈ చేప పిల్లల వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించాము. మొత్తం దీంట్లో అందరూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మత్స్య కార్మికులు, మత్స్య సంఘాల వాళ్ళు, సభ్యులు అందరూ కూడా వీటిని జాగ్రత్తగా చూసుకొని పెరిగిన తర్వాత వాటిని రక్షించుకొని పోషించుకొని వాటి ద్వారా వాళ్ళ పోషణకు మార్గం సుగమమైతుందని భావిస్తూ ప్రభుత్వం ఏదైతే ఈ మత్స్య అభివృద్ధి కార్యక్రమం చేస్తుందో వాటిని అందరూ మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని ఈ రోజు మొత్తం 3,20,00,000 చేప పిల్లల్ని ఈ రోజు వదలడం స్టార్ట్ అయ్యింది. మొత్తం చేప పిల్లలు వచ్చేసి సంఘంలో మన జిల్లాలో 12 లక్షల చేప పిల్లల్ని వదిలే కార్యక్రమం ఉంది. ఈ 12 లక్షల్లో ఈ రోజు 1,00,000 పిల్లల్ని ఇక్కడ ఇప్పుడు వెహికల్ లో పిల్లలు ప్రాజెక్ట్